వెల్కమ్ టు CMD న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నర్సంపేట 16వ డివిజన్ కౌన్సిలర్ బానోతు నవీన్ నాయక్ పై గిరిజన మేధావుల ఫోరం, లంబాడి హక్కుల పోరాట సమితి, ఎరుకల ఐక్యవేదిక, గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకులు నిజ నిర్ధారణకై ఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించి బానోత్ నవీన్ నాయక్ ని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోర్సభ జాతీయ అధ్యక్షుడు జయసింగ్ రాథోడ్, పోరిక ఉదయ్ సింగ్, ఎరుకల ఐక్యవేదిక రాష్ట్ర బాధ్యులు అంగోతి భద్రయ్య, మలోద్ జగన్ నాయక్, బోడా సమూ నాయక్, లకావత్ కరుణాకర్, సమ్మయ్య రాథోడ్, బోడా సింగ్లు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కుమ్ముక్కై కూడా గిరిజనుల మీద దాడులు అనేది జరుగుతున్నాయి. దానిలో భాగంగానే వారు నవీన్ నాయక్ మీద జరిగిన దాడిగా భావిస్తున్నాం. కాబట్టి ఇవాళ మనము నవీన్ నాయక్ మీద దాడి చేసినటువంటి దుండగులను మన మొరం మాఫియా గుండాలపై STC అట్రాసిటీ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ ఉండాలి. అదేవిధంగా నవీన్ నాయక్ మీద జరిగినటువంటి భౌతిక దాడిని ఖండిస్తూ ఒక పెద్ద ఎత్తున ఒక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఆయన ప్రభుత్వము ఒక రక్షణ కల్పించాలని చెప్పేసి మనం ఇవాళ డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి దుండగులను తక్షణ అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్ తోటి అన్ని ఉద్యోగ గిరిజన సంఘాలతోటి, మేధావులతోటి, అన్ని ప్రజా సంఘాలతోటి, దళిత సంఘాలతోటి పెద్ద ఎత్తున నర్సంపేటలో ఒక డేట్లో ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాం. అందరికీ విద్యావందనాలు. నా పేరు లకావత్ కరుణాకర్ నాయక్, గోడ్సభ నాయకులు. ఈరోజు నర్సంపేట నియోజకవర్గంలోని 16వ డివిజన్ కౌన్సిలర్ అయినటువంటి నవీన్ నాయక్ జరిగినటువంటి దాడిని ఖండిస్తూ నిజ నిర్ధారణకు గిరిజన సంఘాలు, అదేవిధంగా మేధావులు, ఉపాధ్యాయ సంఘాలు రావడం జరిగింది. వాస్తవంగా సహజ వనరులు అనేటువంటిది అందరికీ ఉపయోగకరమైనటువంటి వనరు. దాన్ని కాపాడే బాధ్యత అతని పరిధిలో ఉన్నటువంటి ప్రాదేశిక ప్రాంతం కాబట్టి ఆయన కర్తవ్యంగా భావించి మొరం దందాలో జరుగుతున్నటువంటి విషయాలను అడగడానికి పోయింది. కాబట్టి అది అందరికీ సంబంధించిన విషయం. కేవలం అది స్వార్థానికి సంబంధించిందో, ఒక విధంగా రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలు చేకూర్చే అంశం కాదు, అందరికీ సంబంధించిన అంశం కాబట్టి ప్రశ్న లేవనెత్తాడు. ఆ ప్రశ్నించేందుకు గాను మన మొరం మాఫియా మూకుమ్మడిగా దాడి చేసి అతన్ని రోజు మిర్యాల కృష్ణ అని నాగూర్లపల్లికి చెందిన వ్యక్తి పురుగుల మందు తాగి అప్పుల బాధతోని చచ్చిపోతుంది. అది రాత్రి ఈవినింగ్ 5 అవుతుంది కాబట్టి డెడ్ బాడీ పోస్ట్ మార్టం కాదు, అది తెల్లారితే పోస్ట్ మార్టం కాదు. 15వ తారీఖు తెల్లారితే ఆ డెడ్ బాడీ పోస్ట్ మార్టం అయ్యి నాగూర్లపల్లెకి వచ్చే క్రమంలో, నాగూర్లపల్లె అంటే మాదనపేట చెరువు మన శ్మశాన వాటిక పక్కనే మతిడి దగ్గరనే ఓర్సు రాజని ఒక మట్టి దంద చేసే వ్యక్తి చేసి పెట్టి మూరం తవ్వుతూ అంటాడు. తవ్వి ఏం చేస్తాడంటే మళ్ళీ అదే నాగూర్లపల్లిలో ఎక్కడో పోస్తూ అంటాడు, ఎవరు ప్రైవేట్ వ్యక్తులకు పోస్తూ అంటాడు. ఈ కుటుంబ సభ్యులకు, చనిపోయిన కుటుంబ సభ్యుడి సోదరుడు సునీల్, మిర్యాల సునీల్ అనే అబ్బాయి ఏం చేస్తాడంటే నాకు ఫోన్ చేస్తాడు. సుమారు 12:30-1 గంటల ప్రాంతంలో ఫోన్ చేసి, మా బాధలో మేము ఉన్నాము, మా బంధువులంతా వచ్చి మా ఇంటి ముందు ఉన్నారు, పిల్ల జిల్లాలంతా రోడ్డు మీద ఉన్నాము, ఈ ట్రాక్టర్లు 7-8 ట్రాక్టర్లు ఒకటే వరుసగా 7-8 పోతున్నాయి, ఇదేందన్నా మేము మా ఏడుపేరు వాళ్ళనా లేకుంటే ఈ రోజు మాకు అంటే, నేను ఇమీడియట్గా ఆ వ్యక్తికి ఆయన ఎవరో కనుక్కొని ఆయనకు ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి ఫోన్లో ఇక్కడే ఉంటాను ఇంటి కదా, మధ్యాహ్నం ఫోన్ చేసి ఇట్లా ఊర్లో చావున్నదే నువ్వు ఎట్లా నడుపుతాను అంటే, అన్న నాకు ఇంకో 10-15 ట్రిప్పులు 20 ట్రిప్పులు అయితే పోస్టుడు అయిపోతుంది, ఆ తర్వాత నేను వెళ్ళిపోతా అంటాడు. ఆయన అదే ఊరోళ్ళంతా పరేషాన్లు ఉన్నారు, నువ్వేమో నీ బిజినెస్ చూస్తావు, ఈరోజు కాకుండా రేపు పోసుకో, ఊరు ఆ శవం కూడా వచ్చేది మళ్ళీ అట్లనే పోతుంది కదా, నువ్వు ఇంకో రోజు పోసుకో, దాంట్లో ఏమవుతుంది అనేసి నేను చెప్తే లేదన్నా అంటే, అరే నువ్వు మా ఊర్లో వచ్చి నువ్వు మట్టి దందా చేసుకుంటా, మేము చెప్పిన దానికే నువ్వు రిటర్న్ ఆన్సర్ ఇస్తాను, నేనేదో ఊర్లో ఇబ్బంది ఉన్నదని చెప్పేసి నీకు చెప్తే నువ్వు మళ్ళీ రిటర్న్ ఆన్సర్ ఇస్తాను, నువ్వు బంద్ చేస్తావా లేకుంటే నేను వచ్చి బంద్ చెప్పాలా అంట. అదే బాగా మాట్లాడతాను, ఎట్లా బంద్ చేస్తావో చూస్తా అంటాడు ఆయన. అరే ఎట్లా చేస్తావా బంద్ చేస్తావా అంటే ఏంద్ర పోయింది మాట, నేనే రావాల్సి వస్తుంది అక్కడ అంటే, రాను ఎట్లా బంద్ చేస్తావో నేను కూడా చూస్తా అంటాడు. ఆ క్రమంలో నేను బట్టలు వేసుకొని
అక్కడికి వెళ్తా. వెళ్ళే క్రమంలో నాతో పాటు తెలంగాణ ఎరుకుల ఐక్యవేదిక ఈరోజు నవీన్ నాయక్ జరిగింది, నవీన్ నాయక్ పైన దాడి జరిగింది, రేపు ఇంకొకరి మీద దాడి జరగవచ్చు. కాబట్టి కుల సంఘాలన్నీ కలిసి ఐక్యంగా ఉండి పోరాడి దాని పనేదో చూసి దాని అంతే ఏం జరుగుతుంది ఇక్కడ ఏందని తెలుసుకొని మనం అందరం ఏదో ఒకరోజు మనం నర్సంపేటలో ధర్నా కార్యక్రమం చేయాలని నేను మా ఎరుకల ఐక్యవేదిక నుంచి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.